అయితే ఈ వైసీపీ నాయకులను అరెస్ట్ చేయడం వల్ల, వారిపై కేసులు పెట్టడం వలన మాకు చాలా మంచి జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం నిద్ర లేపుతుంది. మేమందరం ఏకం కావడానికి కూటమి నాయకులు సహకరిస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇందులో నిజమెంత అని తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చాలామంది వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరిగాయి. అలాగే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ముఖ్య నాయకుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని అన్నమయ్య జిల్లాలో పర్యటించకుండా చాలాసార్లు తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఇలా చాలా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా లేరు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే తప్పకుండా కేసులు పెడతారు. ఇక 4 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేసి కేసులు పెట్టించుకొని జైలు చుట్టూ తిరిగే బదులు 2-3 సంవత్సరాలు ఏం మాట్లాడకుండా సైలెన్స్గా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.